మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? అమ్మా శృతి, నువ్వు కూడా స్వీట్ తీసుకో. వద్దు నాన్న, స్వీట్ తింటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత నేను ఎలా పాడాలి? వచ్చింది లతా మంగేష్కర్. అమ్మా చూడమ్మా, తల మీద కొడుతుంది. సరే వదిలేరా, అక్కే కదా. అవును, అందరికీ నా గుండె దొరికింది. ఎలాగోలా ఆ దేవుడి దయ వల్ల నా కొడుక్కి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ దేవుడికి ఎన్ని పూజలు చేస్తుంటాను. అమ్మా, నీ పూజల ద్వారా అన్నయ్యకి జాబ్ రాలేదు. నేను గుడ్డు కొట్టించుకున్నందుకే అన్నయ్యకి జాబ్ వచ్చింది. దేవుడా, నా భర్తకి బాధ్యత తెలిస్తే నా చిన్న కొడుకు రాజేంద్రకి గుండు గీయిస్తాను. దేవుడా, నా పెద్ద కొడుకు పాస్ అయితే నా చిన్న కొడుకు రాజేంద్రకి గుండు గీయిస్తాను. దేవుడా, పెరిగిన ఉల్లిపాయల ధర తగ్గితే నా చిన్న కొడుకు గుండు గీయిస్తాను. నా చిన్న కొడుక్కి 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 గుండు గీయిస్తాను. హరీష్, ఎస్ మ్యామ్. ఆదిత్య, ఎస్ మ్యామ్. గుండు రాజేందర్, ఎస్ మ్యామ్. మళ్ళీ గుండెందుకమ్మా? మీ అన్నయ్యకి జాబ్ రావాలని నీకీ గుండురా. నా మాట వినరా? అన్నయ్య, నా వల్లే కదా నీకు జాబ్ వచ్చింది. ఇది మరీ బాగుందే. ప్రతి శుక్రవారం నేను గుడికి వెళ్లి అన్నకి జాబ్ రావాలని దేవుడు ముందు కీర్తనలు పాడాను. అందుకే అన్నయ్యకి జాబ్ వచ్చింది. శ్రీకరా శుభకరా ప్రణవ స్వరూపా నరసింహ. తర్వాత వినాయకుడి మీద కూడా ఒక సాంగ్ పాడతాను. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. ప్లీజ్ అమ్మా, నా మాట ఒకసారి విను. నువ్వు ఇలా దేవుడి పాటలు ఏం పాడొద్దమ్మా. నువ్వు ఇలాగే పాడావనుకో, ఆ దేవుడు నీకు నామం పెడతాడు తెలుసా. నువ్వు పాడిన పాట విని అన్నయ్యకి దేవుడు జాబ్ ఇచ్చాడా? ఓవే మెంటల్. పోరా మెంటల్. ఎందుకు ఇద్దరు అనవసరంగా గొడవ పడుతున్నారు? మీ ఇద్దరికి కూడా మెంటలే ఉంది. నిజానికి వాడికి జాబ్ రావడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? పట్టుదలతో సమరం చేస్తే తప్పకుండా రాదా విజయం. ఆ విజయానికి కారణం ఎవరో తెలుసా? ఈ ఒకల్తా వరదరాజు. ఏంటది? మీ వల్లే జాబ్ వచ్చిందా? మరి ఊళ్ళో ఉన్న అందరి సమస్యలు వెతుక్కుంటూ వెళ్లి పరిష్కరించాను కదా. ఆ పుణ్యం వల్లే ఇప్పుడు నా కొడుక్కి జాబ్ వచ్చింది. సరిపోయింది. ఏంట్రా, కరెక్టే కదా? నేను నీకు ఏం చెప్పానురా? నా భార్య చేసిన కాఫీ బాగలేదనే కదా నీకు చెప్పాను. నువ్వు మాట్లాడి మాట్లాడి పంచాయతీ చేసి దాని క్యారెక్టరే బాగోలేదని చెప్పి చివరికి డివోర్స్ వరకు వచ్చేలా చేసావు. ఇక మీదట ఎవరి సమస్యలోనైనా వేలు పెడతావా? నవ్వుతున్నావేంట్రా? ఏం లేదక్క, అందరూ ఒక్కొక్కరు చెప్తున్నారు, నువ్వు మాత్రం ఏం చెప్పకుండా ఉన్నావు. రే, నీకు జాబ్ వచ్చింది నీ టాలెంట్ వల్లేరా. కానీ ఇందులో ఎవరికి ఎలాంటి సంబంధము లేదురా. ఇక నేను చెప్పేదేముందిరా నందు? అదంతా కాదు, నా వల్లే జాబ్ వచ్చింది. నా వల్లే. లేదు లేదు, నా వల్లే జాబ్ వచ్చింది. నా వల్లే. నా వల్లే. నా వల్లే వచ్చింది. నా వల్లే. నా వల్లే. నా వల్లే. నా వల్లే. నా వల్లే. అందరూ ఆపండి. ఊరికే అందరూ అరుస్తున్నారు. నందునే అడుగుదాం. రే నందా, నువ్వు బాగా ఆలోచించాప్రా. నీకు జాబ్ రావడానికి కారణం ఎవరు? మీ నాన్ననా, మీ అమ్మనా, మీ అక్కనా, లేక మీ తమ్ముడు చెల్లెలా? ఎక్కడో రోడ్లో చూసిన అమ్మాయిని ఇంత చక్కగా వర్ణించారంటే
ఖచ్చితంగా మీరు క్రియేటివ్ గా చాలా విషయాలు చేయగలరు. ఒక యానిమేటర్ కి ముఖ్యంగా ఉండవలసింది క్రియేటివిటీ అండ్ అబ్జర్వేషనే. అదే మీకు ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్ వచ్చేలా చేసింది. సార్ సీరియస్ గానే చెప్తున్నారా? లేదు, జోక్ చేస్తున్నాను. అలానే వెళ్ళిపోతారా? సార్ లేదు సార్. మరేంటి నందా, ఇంత క్రియేటివ్ గా ఉన్నారు. అదే లెవెల్ కి కాన్ఫిడెంట్ గా ఉండాలి కదా. ఈ నిమిషం నుంచి ఈ కంపెనీలో మీరు ఒక యానిమేటర్. పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిలాగా మీకు మొహమాటం ఉండకూడదు. తప్పకుండా సార్. సో వెల్కమ్ ఆన్ బోర్డ్ నందా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ టేక్ హోమ్ సాలరీ 1 lakh. మీరు మండే వచ్చి జాయిన్ అవ్వచ్చు. నేను మీకు ఇప్పుడే కాల్ లెటర్ ని మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మండే మీట్ అవుదాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి వల్లే నాకు జాబ్ వచ్చింది. అన్నయ్య చెప్పన్నయ్య. రేయ్ చెప్పరా. అయ్యో నన్ను వదిలేండి, నేను పారిపోతాను. చెప్పి వెళ్ళరా. అయ్యో మాడిపోయిన వాసన వస్తుంది. ఏంటిది నాన్న, ఏం చేస్తున్నారు మీరు? ఎవరి వల్ల నీకు జాబ్ వచ్చిందని అడిగితే నువ్వు ఎస్కేప్ అయి మేడ మీదకి వస్తావా? ముందు ఎవరి వల్ల వచ్చిందో చెప్పు. అది చెప్తే మీరందరూ నా మీద కోప్పడతారు. ఏమంటున్నావురా? అంటే నాన్న, ఇప్పుడు నాకు జాబ్ రావడానికి కారణం మీరే అని చెప్పాననుకో శృతి అలుగుతుంది. శృతి అని చెప్తే తమ్ముడు అలుగుతాడు. అందుకే నాన్న అలా చెప్పాను. నన్ను అడిగితే నాకు ఈ జాబ్ రావడానికి మీరంతా కారణమే నాన్న. ఇందులో అక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అక్క, ఈ కుటుంబంలో నేను తీసుకోవాల్సిన బాధ్యతని ఆడపిల్లవైన నువ్వు తీసుకోవడం వల్లే ఈ రోజు నాకు ఇష్టమైన జాబ్ నాకు వచ్చిందక్క. లేదంటే ఇష్టం లేకపోయినా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండేవాణ్ణి. అక్క, ఈ రోజు నుంచి నాకు నెలకి 1,00,000 రూపాయల శాలరీ. ఇక నుంచి నువ్వు కష్టపడ్డానికి వీల్లేదు. సో మీ అందరి సపోర్ట్ వల్లే నాకు జాబ్ వచ్చింది. ఏమంటావు అక్క? ఓకే మా మంచి అక్క, మీకు ఓకేనా? రేయ్ బాగా మేనేజ్ చేస్తున్నావు కానీ నీ టాలెంట్ నా దగ్గర మాత్రం పనికిరాదు. అసలు నీకు ఈ జాబ్ రావడానికి కారణం ఎవరనేది ఒకే ఒక్కరి పేరు చెప్పు. ఏంటన్నా మీరు మళ్ళీ మొదటి నుంచి వస్తున్నారు? చెప్పు. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా. ఇప్పుడేంటి ఒక పేరు చెప్పాలి అంతే కదా? 1 2 3 నన్ను వదిలేంట్రా బాబాయ్. బై బై బై. ఆగమంటుంటే Good morning. Good morning, sir. Hey. Sorry, sir. చూసుకోలేదు. Are you okay? దేవుడు అందమైన కళ్ళని ఎందుకు ఇచ్చాడు తెలుసా? చూడటానికి. నీ సీట్ ఎక్కడా? ఇదిగో ఇక్కడే సార్. కూర్చొని వర్క్ చేసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దివ్య ఎక్కడా? రెస్ట్ రూమ్ కి వెళ్ళారు సార్. గుడ్ మార్నింగ్ బాస్. ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేసారు. ఒక ఇంపార్టెంట్ విషయం. అమెరికా క్లయింట్స్ దగ్గర నుంచి మెయిల్ ఏమైనా వచ్చిందా? నేను దాన్ని ఫాలో చేస్తున్నాను బాస్. బాస్ మీరు దేనికి టెన్షన్ పడకండి. బాస్ నేను క్లయింట్ తో మాట్లాడాను కానీ అశోక్ బాస్. ఓకే బాస్. ఓకే